వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను మీ జనని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో చర్చలు జరిపారు. ఈ సంభాషణ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావించారు. ట్రంప్ ఈ చర్చల ద్వారా ఉక్రెయిన్పై దాడులను నిలిపివేయడానికి పుతిన్ను ఒప్పించారని ప్రపంచం భావించింది. కానీ ఈ చర్చలు ముగిసిన కొన్ని గంటల్లోనే రష్యా ఉక్రెయిన్పై వైమానిక దాడులు చేసింది. దీంతో పుతిన్ వాగ్దానాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ పుతిన్ మాట మీద నిలబడతారా? ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నారు? ట్రంప్ తన రెండో టర్మ్లో అధ్యక్ష పదవిలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ఫోన్ కాల్లో ట్రంప్ పుతిన్తో 2 గంటలకు పైగా మాట్లాడారు. ఈ చర్చల్లో ఉక్రెయిన్పై దాడులను నిలిపివేయడానికి పుతిన్ అంగీకరించినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. ఈ ఒప్పందంలో ఒక దేశంపై మరో దేశం దాడి చేసుకోకుండా విరామం ఇస్తారని, దీనిని శాంతి ఒప్పందంగా మార్చవచ్చని వైట్ హౌస్ భావించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. కానీ రష్యా మాత్రం ఆశలను అడియాశలు చేసింది. ట్రంప్ పుతిన్ చర్చలు ముగిసిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్పై రష్యా 145 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి రష్యా సేనలు. ఈ దాడుల్లో ఆసుపత్రులు, విద్యుత్ సరఫరా వంటి పౌర సౌకర్యాలు ధ్వంసమయ్యాయని జెలెన్స్కీ చెబుతున్నారు. ఈ చర్య పుతిన్ ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధంగా ఉందని జెలెన్స్కీ ఆరోపించారు. పుతిన్ మాటలు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయని జెలెన్స్కీ విమర్శించారు. అటు ఈ దాడులు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి. పుతిన్తో ఒప్పందాన్ని జర్మనీ వెటకారం చేసింది. ట్రంప్ మరింత గట్టిగా ట్రై చేయాల్సిందని చెప్పింది. యూరోపియన్ నాయకులు ఈ దాడులను ఖండించారు. రష్యా శాంతి చర్యలపై నిజాయితీ లేదని ఆరోపించారు. రష్యా ఈ దాడుల ద్వారా తన ఆధిపత్యాన్ని చాటాలని, శాంతి చర్చల్లో బలమైన స్థానాన్ని సంపాదించాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పుతిన్ దాడులను నిలిపివేస్తానని చెప్పినప్పటికీ ఈ చర్యలు ఆయన హామీలపై అనుమానాలను కలిగించాయి. కొందరు విశ్లేషకులు ఇది ఉక్రెయిన్ను ఒత్తిడిలో ఉంచి ట్రంప్ ద్వారా అనుకూలమైన ఒప్పందాన్ని రాబట్టే వ్యూహంగా భావిస్తున్నారు. ఈ దాడుల్లో ఉక్రెయిన్లో ఇప్పటికే 80% ప్రాంతాలు ధ్వంసమైన నేపథ్యంలో ఈ కొత్త దాడులు పౌరుల జీవనాన్ని మరింత కష్టతరం చేశాయి. రష్యా వైఖరి శాంతి చర్చలపై విశ్వాసాన్ని దెబ్బతీసింది. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఉక్రెయిన్ తన సార్వభౌమత్వం, భూభాగ సమగ్రతను కాపాడుకోవడంలో ఎదుర్కొంటున్న సవాళ్లు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితులు ట్రంప్ను మరింత బలమైన చర్యలు తీసుకోవడానికి, ఉక్రెయిన్కు బలమైన మద్దతు ఇవ్వడానికి ఒత్తిడి చేయవచ్చు. రష్యా దాడులు శాంతి స్థాపనకు కేవలం ఒప్పందాలు సరిపోవని, నిజాయితీతో కూడిన అమలు కీలకమని రుజువు చేస్తోంది.